బీసీ ఎస్సీ ఎస్టీలను వైసీపీ మోసం చేసిందన్నారు బీసీ నేత జంగా కృష్ణమూర్తి. బీసీలకు పదవుల కంటే ఆత్మగౌరవం ముఖ్యమన్నారు. చిల్లకలూరిపేటలో నిర్వహించిన యాదవ సంఘం ఆత్మీయ సమావేశంలో జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. వైసీపీలో బీసీలకు పదవులు మాత్రమే దక్కాయని, అధికారం గౌరవం మాత్రం జగన్ ఇవ్వలేదన్నారు. చిలకలూరిపేటలో ఓటమి ఖాయమని తెలిసే మంత్రి విడుదల రజనీని గుంటూరుకు మార్చారన్నారు. విడుదల రజని అవినీతి చేసినట్లు సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారన్నారు. చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారన్నారు. నర్సారావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ముట్టాలో లేదో శిక్ష పడుతుందో పార్టీ పెడతాడనేటువంటి పరిస్థితిలో కూడా అల్లాడి ప్రాంతాలను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆలోచించడం కూడా ఆ రోజు ఆయన అందరూ ప్రయాణించారు. కారణం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం యొక్క అభిమానంతో ఆయనతో ప్రయాణం చేశాం. ప్రయాణం చేయటే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా తిరిగి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఐక్యత పడతాం, సపోర్ట్ పడతాం. కృష్ణదేవరాయలు ఏ విధంగా అయితే బయటకు వచ్చారో జంగా కృష్ణమూర్తి గారు కూడా బలహీన వర్గాల నుంచి జగన్మోహన్ రెడ్డి నచ్చగా, జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చగా, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని తట్టుకోలేక శాసన మండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి ఘనత గంగా కృష్ణమూర్తి గారికి. ఆ విధంగా గౌరవం కావాలి అనుకునేటువంటి అందరూ బయటకు వచ్చేసారు. ఇక గౌరవాధిపతి వల్ల మేము దోపిడీ చేస్తాం జగన్మోహన్ రెడ్డి అని ఉండేటువంటి విడుదల రోజులే లాంటి వాళ్ళు స్థలం మార్చుకొని నియోజకవర్గాన్ని మార్చుకొని గుంటూరు పారిపోయి మాకు అడుగుతూ ఉన్నారు, ఎక్కడ ఉంటే అక్కడే ఉంటామని జగన్మోహన్ రెడ్డి అడ్డు పెట్టుకో